సహస్ర హత్య ఘటనలో ఓవైపు షాకింగ్ విషయాలు, మరోవైపు తల్లిదండ్రుల ఆందోళనలతోటి కేసులో నెక్స్ట్ ఏమిటన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోవైపు నిందితుడి ఇంట్లో దొరికిన హత్యకు సంబంధించిన స్క్రీన్ ప్లే లెటర్పై పోలీసులు స్పందించిన తీరు అనుమానాస్పదంగా మారింది. నిందితుడు రాసిన లెటర్ సహస్ర హత్యకు ప్లాన్ చేసింది కాదు అన్నారు పోలీసులు. 2 నెలల క్రితమే ఈ లెటర్ రాసి ఇంట్లో పెట్టుకున్నాడు నిందితుడు. మరి ఎవరిని హత్య చేయడానికి ఈ మర్డర్ స్క్రీన్ ప్లే రాసి పెట్టుకున్నాడు? నిందితుడు మరెవరినైనా చంపడానికి ప్లాన్ చేశాడా? ఇప్పుడు ఇదే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. సహస్ర హత్య కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తయింది. ఈ లెటర్ అనేది 2 నెలల క్రితం రాసుకున్నది. ఈ అఫెన్స్ కోసమే రాశాడని మనం చెప్పలేము. అండ్ మేము 4-5 సార్లు అడిగినా కానీ అతను బ్యాట్ కోసమే వెళ్ళానని చెప్తున్నాడు. నిందితుడు కేవలం క్రికెట్ బ్యాట్ కోసమే సహస్రను హత్య చేసినట్టు చెప్తున్నారు పోలీసులు. నిందితుడు తమను తప్పుదోవ పట్టించాడన్నారు. బ్యాట్ తీసుకుని వెళ్తుండగా బాలిక అడ్డుకోవడంతో విచక్షణారహితంగా కత్తితో పొడిచి పారిపోయాడన్నారు పోలీసులు. ఇటు సహస్ర కుటుంబ సభ్యులు న్యాయం కావాలంటూ రోడ్డెక్కారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. సహస్రను చంపిన బాలుణ్ణి తమకు అప్పజెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తన కూతుర్ని హత్య చేసినట్లే అతన్ని కూడా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, నిందితుడు రాసి పెట్టుకున్న లెటర్కి ఈ మర్డర్కి సంబంధం లేదేమో అన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు కదా, మరి దానికి సంబంధించి నిందితుడు ఏమైనా చెప్పాడా? దాని గురించి పోలీసులు ఏమైనా రివీల్ చేస్తున్నారా? అయితే ఎన్నిసార్లు పోలీసులు ఆ బాలుడిని ప్రశ్నించినా సరే కేవలం తను బ్యాట్ కోసమే వెళ్ళానని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. కానీ పోలీసులకు దొరికినటువంటి లెటర్లో ఎక్కడా కూడా క్రికెట్ బ్యాట్కి సంబంధించినటువంటి ప్రస్తావన లేదు. కేవలం ఆ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హుండీని బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి డబ్బు తీసుకురావాలి, ఆ తర్వాత ఆ ఇంటిని గ్యాస్ లీక్ ద్వారా పేల్చినటువంటిదే ప్రధాన సారాంశం ఆ లెటర్లో ఉన్నటువంటిది. కానీ ఇప్పుడు పోలీసులకి అనూహ్యంగా బాలిక మర్డర్ జరిగిన తర్వాత ఈ బాలుడి మీద అనుమానం వచ్చిన తర్వాత అతని ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఈ లెటర్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లెటర్ గురించి ఎన్నిసార్లు ప్రశ్నించినా సరే పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ కేవలం తాను క్రికెట్ బ్యాట్ కోసమే వెళ్ళాను తప్పితే తాను ఎక్కడ కూడా మొత్తం చోరీ ఎలాంటిది చేయలేదు అనేటువంటి అంశాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడే పోలీసులకి ఇంకా లోతైనటువంటి సమాచారం బాలుడి నుండి రావాల్సి ఉంది. కానీ అతడు మైనర్ కావడంతో ఎక్కువగా అతన్ని ప్రశ్నించేటువంటి వీరు కూడా పోలీసులకి కలగడం లేదు. సో అతనికి 14 ఇయర్సే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రాథమికంగా అతనిటువంటి ఇన్ఫర్మేషన్నే పోలీసులు బేస్ చేసుకొని ఇవాళ ప్రెస్ మీట్లో కూడా అదే అంశాలను కూడా మీడియాకి రివీల్ చేశారు. అయితే క్రికెట్ బ్యాట్ గురించి తాను బాలిక ఇంట్లోకి వెళ్ళాను అని చెప్పేసి పదే పోలీసులు 4-5 టైమ్స్ అతన్ని ఎన్నిసార్లు విచారించినా, ఎన్ని కోణాల్లో విచారించినా దానికి మాత్రమే బాలుడు స్టిక్ ఆన్ అయి ఉన్నాడు. కానీ లభించినటువంటి లెటర్ మాత్రం ఎక్కడ కూడా క్రికెట్ బ్యాట్ అనేటువంటి అంశం లేదు. కేవలం డబ్బుతో పాటు గాడ్ అనేటువంటి అంశాన్ని కూడా అక్కడ ప్రస్తావించాడు. సో సహస్ర ఇంట్లో చూస్తే కనుక మెయిన్ హాల్లోనే ఆ దేవుడికి సంబంధించినటువంటి ఒక టేబుల్ ఉంటుంది. సో ఆ టేబుల్ వెనకలే హుండీ ఉంది, అందులో డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు ఉన్నటువంటి విషయం తెలిసే అతడు ఈ చోరీకి వెళ్ళినటువంటిది అనుమానం మొదటి నుండి కూడా ఉండింది. కానీ పోలీసులు దాని గురించి ప్రశ్నించినప్పటికీ అతడు దాన్ని దాటవేస్తూ దానికి ఒప్పుకోకుండా కేవలం క్రికెట్ బ్యాట్ కోసమే వెళ్ళానని చెప్పేసి చెప్తున్నాడు. ఆ క్రికెట్ బ్యాట్ ఏమైనా అంత కాస్ట్లీ బ్యాటా అని ఆలోచిస్తే ఆ క్రికెట్ బ్యాట్ కూడా చాలా నాసిరకమైనటువంటి బ్యాట్. ఇవాళ పోలీసులు ప్రెస్ మీట్లో ఆ బ్యాట్ను కూడా డిస్ప్లే చేశారు. ఆ బ్యాట్ అంతా కూడా పూర్తిగా కేవలం ఒక పాత రకం, అంటే సెకండ్ హ్యాండ్ బ్యాట్స్ ఏ విధంగానైతే ఉంటాయో ఆ తరహాలో ఆ బ్యాట్స్ ఉంది. దాని మీద ఎంఆర్ఎఫ్ అనేటువంటి స్టిక్కర్ లేదు, కేవలం ఒక పెయింట్తో దాని మీద ఎంఆర్ఎఫ్ అని రాసుకొని ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. సో ఈ బ్యాట్ కోసమే ఈ హత్య చేశాడా అనేటువంటి కంక్లూజన్కి పోలీసులు వచ్చినప్పటికీ ఇంకా ఇక్కడ సహస్ర పేరెంట్స్ కావచ్చు, సరౌండింగ్స్ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అనేక అనుమానాలు అయితే ఇంకా దీని మీద వ్యక్తం చేస్తున్నారు. రైట్ ప్రణీత. హత్యకి హత్యే సమాధానం, ఇది సహస్ర తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్. ఏ పాపం తెలియని తన కూతురుని కిరాతకంగా హత్య చేస్తే నిందితుడిని ఊరికే వదిలేయాలా? కూతురుని కోల్పోయిన తమ బాధ
నిందితుడి తల్లిదండ్రులకి తెలియాలి, అప్పుడే తమకి న్యాయం జరుగుతుంది అంటున్నారు. నిందితుడిని చంపేస్తేనే సహస్ర ఆత్మకి శాంతి కలుగుతుంది అంటున్నారు సహస్ర తల్లిదండ్రులు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకి దిగారు సహస్ర తల్లిదండ్రులు. నిందితుడికి చావే సరైన శిక్ష అంటున్నారు. నిందితుడిని తమకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. సహస్ర హత్య తరువాత తమ కొడుకు ఆలోచన విధానం మారిందని, తానా నిందితుడిని హత్య చేద్దాం అని అంటున్నాడని సహస్ర తల్లి రేణుక అంటున్నారు. నిందితుడికి కఠిన శిక్ష వేయకుండా వదిలేస్తే తాము ఆత్మహత్య చేసుకుంటామని చెప్తున్నారు. నేను ఎట్లయితే బాధపడ్డానో ఆ తల్లిదండ్రులు అట్లా బాధపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు కావాలి, నాకు శిక్ష కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి. న్యాయం ఎలా జరుగుతుంది అంటే వాడు నా పాప ఎట్లయితే ఇదైపోయిందో అట్లా జరుగుతూనే నాకు న్యాయం జరుగుతుంది అని నేను మనస్ఫూర్తిగా, నా బిడ్డ కూడా శాంతిస్తాను. అప్పుడు నేను శాంతించినట్టే. నా పిల్లోడికి మా ఆయనకి ఏమైనా కూడా ఇక్కడే కాల్చుకొని చచ్చిపోవడానికి కూడా నేను రెడీగా ఉన్నానండి. నేను చెప్తున్నాను, ఆ పిల్లోడిని మాత్రం వదిలేస్తే నేను ఇక్కడనే కాల్చుకొని చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ముగ్గురం చెప్తున్నాను, నేనైతే ముగ్గురం చెప్తున్నాను. నాకు న్యాయం కావాలి, న్యాయం కావాలి. నిందితుడికి కఠిన శిక్ష పడకపోతే మేమంతా ఆత్మహత్య చేసుకుంటా ఉంటోంది సహస్ర తల్లి. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, నిందితుడి తల్లిదండ్రులు ఏమైనా సహస్ర తల్లిదండ్రులకి క్షమాపణలు ఏమైనా చెప్పారా? ఆ నిందితుడి తరపున ఏం జరుగుతుంది? వాళ్ళు ఎలాంటి శిక్ష కోరుకుంటున్నారు సహస్ర తల్లిదండ్రులు? సహస్రను ఏ విధంగా అయితే హత్య చేశారో అదే విధంగా ఆ నిందితుడిని హత్య చేయాలి, లేదంటే మాకు అప్పగించండి అంటూ కూడా కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డు మీద బైఠాయించి కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చేశారు. అంతేకాకుండా ఆ తల్లిదండ్రులు కూడా మేము పడినటువంటి ఆ బాధను, ఆ క్షోభను ఖచ్చితంగా కూడా పడాలి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక క్రికెట్ బ్యాట్ కోసం తన కూతుర్ని ఇంత దారుణంగా హత్య చేయాలా, అంతేకాకుండా అతను ఒక మొబైల్ ఫోన్ను తీసుకొని వచ్చాడని చెప్పేసి ముందు తెలిసినప్పుడు ఆ తల్లిదండ్రులు అప్పుడే అతన్ని తిట్టుంటే ఈరోజు నా కూతురు బతికుండేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఖచ్చితంగా మళ్ళీ బయటకు వచ్చి ఎలాంటి దారుణాలు కొడిగడతారో తెలియదు, ఈరోజు మా కూతుర్ని పోగొట్టుకున్నాము, ఖచ్చితంగా ఈ బాధ వాళ్ళ తల్లిదండ్రులకి తెలియడంతో పాటుగా ఇది గినక జరగకపోతే ఖచ్చితంగా మేము ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకుంటాము ఇదే పోలీస్ స్టేషన్ ఎదుటికొచ్చి అంటూ కూడా తల్లి రేణుక మాట్లాడుకుంటూ టీవీ9తో మాట్లాడుకుంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసినటువంటి ఆ పరిస్థితి చూసాము. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే పోలీసులు కూడా వాళ్ళకి మాట్లాడారు. అంతేకాకుండా దీనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా మేము చూస్తున్నాము, ఖచ్చితంగా కూడా మీకు న్యాయం జరిగేలాగే చేస్తామంటూ కూడా పోలీసులు తల్లిదండ్రులతో అయితే మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ఎవరైతే మైనర్ బాలుడు తల్లిదండ్రులు అసలు ఎక్కడున్నారు అనే దానికి సంబంధించి మాత్రం ఇప్పటికో క్లారిటీ రాలేదు. కానీ వాళ్ళని మాత్రం పోలీసులు పిలిచి విచారించినట్టుగా తెలుస్తుంది. అతని యొక్క బిహేవియర్ ఏంటి, ఏ విధంగా ఉంటాడు, వాళ్ళ ఆర్థిక సమస్యలు ఏంటి, ఎప్పటి నుంచి ఇలా ఉన్నాడు అనే దానికి సంబంధించి అయితే వివరాలు అడిగి తెలిసినట్లుగా అయితే తెలుస్తోంది. ప్రధానంగా క్రికెట్ బ్యాట్ అంశానికి సంబంధించి ఎవరైతే సహస్ర సోదరుడు ఉన్నాడో అతను ప్రధానంగా వీళ్ళతో ఆడుకుంటూ ఉండేవాడు. ఆ క్రికెట్ బ్యాట్ స్ట్రోక్ ఎక్కువగా ఇస్తోంది. అంతేకాకుండా తను రానున్న రోజుల్లో గచ్చిబౌలిలో కూడా ఒక క్రికెట్కి సంబంధించి ఆడడానికి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాడు. ఆ నేపథ్యంలో ఈ బ్యాట్ ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడము, దీంతో ఒక పథకం ప్రకారమే ఇంట్లోకి వచ్చి ఆ తర్వాత కిచెన్లో ఉన్నటువంటి క్రికెట్ బ్యాట్ని దొంగలించాడు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరైనా అడ్డొస్తే ఆ కత్తితో ఏదో ఒక రకంగా అక్కడ నుంచి తప్పించుకోవాలంటే ఒక ప్లాన్ ప్రకారంగానే ఇదంతా కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ఏదైనప్పటికీ సహస్ర ఈ హత్య కేసుకు సంబంధించి ఖచ్చితంగా ఆ నిందితుడిని మాకు అప్పజెంపాలి, అంతేకాకుండా సహస్రను ఏ విధంగా అయితే హత్య చేశాడో అదే విధంగా హత్య చేయాలి, అప్పుడే సహస్రకి మనశ్శాంతి దొరుకుతుంది అనేది ప్రధానంగా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓకే జ్యోతి. ఇక ఈ కేసులో తల్లిదండ్రులు బాలుని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కానీ బాల నేరస్తుల చట్ట ప్రకారం పోలీసులు నడుచుకోవాల్సి ఉంటుంది. అసలు బాల నేరస్తులు అంటే ఎవరు? 16 ఏళ్ల కంటే తక్కువ వయసు వారినే బాల నేరస్తులుగా పరిగణించబడతారు. ఆ వయసు దాటితే వారికి కూడా సాధారణ శిక్షలు ఉంటాయి. కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ చట్టం 2015 ప్రకారం నేరం జరిగినప్పటికీ నిందితుడి వయసు 18 ఏళ్లలోపు ఉంటే జువైనల్ జస్టిస్ బోర్డులే విచారించాలి. 16 నుంచి 18 ఏళ్లలోపు వారు మర్డర్లు, రేప్ కేసుల్లో నిందితులుగా ఉంటే వారిని సాధారణ ఖైదీగానే పరిగణిస్తారు. ఇతర కేసుల్లో జువైనల్ జస్టిస్ వర్తిస్తుంది. నిందితులకి జీవిత కారాగారం, మరణశిక్ష వంటి విధించరు. ఈ చట్టంలోని సెక్షన్ 18ని అనుసరించి దోషులుగా తేలిన వారిని కౌన్సిలింగ్ చేయడం లేదా గరిష్టంగా 3 ఏళ్ల పాటు జువైనల్ హోంలోనే ఉంచుతారు. అయితే సహస్ర కేసులో నిందితుడి వయసు 16 ఏళ్ల లోపే ఉంటుందని పోలీసులు తేల్చారు.
ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఓ పక్కన తల్లిదండ్రులు కఠినంగా శిక్షించాలి అని అంటున్నారు, బట్ ఆ నిందితుడి వయసు 16 ఏళ్ల లోపే ఉంటుందని పోలీసులు అంటున్నారు. జువెనైల్ బోర్డు ఎటువంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది? డీటెయిల్స్. ఈ కేసులో ఇప్పటికీ అంటే చాలా అంశాలు ఏవైతే తెర మీదకి వస్తున్నాయో, అతని ఏజ్ అంటే చనిపోయిన అమ్మాయి కావచ్చు, చంపిన అబ్బాయి ఏజ్ అంతా కూడా మైనర్లు. సో వాళ్ళు గతంలో అనేక కేసులు, ఢిల్లీ నిర్భయ కేసులో కూడా ఇదే రకంగా ఒక మైనర్ బాలుడు అక్యూజ్గా ఉండడంతో అతనికి కూడా గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష మాత్రమే పడింది. దాదాపుగా 2015 జువెనైల్ యాక్ట్ కూడా అదే చెబుతుంది. ప్రస్తుతం ఈ సహస్ర హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి బాలుడికి పడే శిక్ష కేవలం 3 ఏళ్ళు మాత్రమే. అది కూడా కఠిన కారాగార శిక్ష కాదు. మైనర్ కావడంతో అతన్ని జువెనైల్ హోమ్కి తరలించి అక్కడే 3 ఏళ్ల పాటు ఉంచుతారు. ఆ తర్వాత ఆయన బయటికి రావాల్సి ఉంటుంది. అయితే ఈ చట్టం ప్రకారం అయితే 16 సంవత్సరాలు దాటుంటే అవసరమైతే పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఏవైతే కోర్టు అంటే జువెనైల్ బోర్డు కావచ్చు, లేకపోతే కోర్టు దృష్టికి తీసుకొచ్చి కొంత ఇతని రిమాండ్ని జైలుకి తరలించేలాగా చేసేవాళ్ళు. కానీ ఇతని ఏజ్ ఎగ్జాక్ట్గా 14 సంవత్సరాల 3 నెలలు ఉంది కాబట్టి సో ఇతను మైనర్ కిందకి వస్తాడు. ఈ జువెనైల్ యాక్ట్ కింద కేవలం 3 ఏళ్ల పాటు మాత్రమే సహస్ర హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి జువెనైల్ హోమ్లో ఉండాల్సింది. ఆ తర్వాత ఆయన బయటికి వస్తాడు. అయితే ఈ చట్టానికి సంబంధించి తల్లిదండ్రులు చేసిన డిమాండ్ కావచ్చు, లేకపోతే అత్యంత పాశవికంగా అమ్మాయి పైన అత్యంత దారుణంగా చెప్పాడు కాబట్టి అతనికి సంబంధించిన దాంట్లో ఈ బ్యాట్ కోసం హత్య జరిగింది, లేదంటే దొంగతనానికి వచ్చాడు, ఈ రెండింటిలో కొంత వ్యత్యాసం కనిపిస్తున్న నేపథ్యంలో పోలీసుల్ని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో అతనికి శిక్ష పడాలని. కానీ చట్ట ప్రకారం మాత్రం ఆయన కేవలం 3 సంవత్సరాల పాటు మాత్రమే జువెనైల్ హోమ్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. జువెనైల్ బోర్డు దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి పేరెంట్స్ కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ కేసులో పోలీసులు యాక్ట్ ప్రకారం అయితే జువెనైల్ యాక్ట్ 2015-18 సెక్షన్ ప్రకారం అయితే 16 సంవత్సరాలు దాటుంటే అవసరమైతే జడ్జిని రిక్వెస్ట్ చేయొచ్చు, లేకుంటే జువెనైల్ బోర్డు దృష్టికి తీసుకొచ్చి కేసు సివియారిటీ దృష్ట్యా ఆయనకు సాధారణ ఖైదీ కావచ్చు, లేకపోతే జైలుకి పంపించే అవకాశం ఉంటుంది. కానీ 14 సంవత్సరాల వయసు మాత్రమే ఉంది కాబట్టి ఈ నిందితుడికి ఖచ్చితంగా జువెనైల్ యాక్ట్ ప్రకారంగా ఆయన జువెనైల్ హోమ్లోనే ఉండాల్సి ఉంటుంది. 3 సంవత్సరాల పాటు ఖచ్చితంగా జువెనైల్ హోమ్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ కేసులో ఇంకా ఫర్దర్గా పేరెంట్స్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పోలీసులు రెండాటి చర్యలు తీసుకుంటున్న దానిపైన చూడాల్సింది. కానీ నిందితుడు ఏజ్ ప్రకారంగా మాత్రం ఆయన 3 ఏళ్ల పాటు జువెనైల్ హోమ్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. థ్యాంక్ యూ విజయ్. సహస్ర హత్య కేసు తల్లిదండ్రులకు ఒక హెచ్చరికలా మారింది. ఒక మైనర్ ఇంతటి ఘోరానికి ఒడిగట్టడం వెనుక ఉన్న కారణాలను లోతుగా విశ్లేషించాలి. ఎందుకంటే ఈ కేసులో నిందితుడు తన నేర ప్రణాళికలను ఒక డైరీలో రాసుకోవడం చూస్తే ఇది కేవలం క్షణికావేశంలో చేసిన నేరం కాదు అని అర్థమవుతోంది. ఇది అతనిలో ఉన్న తీవ్రమైన మానసిక రుగ్మతలకు సంకేతం. నిందితుడు ఓటీటీలో క్రైమ్ సిరీస్ను చూసి ఈ నేరానికి ప్రణాళిక వేసుకున్నాడు. అంటే పిల్లలు ఓటీటీలో ఎంత ప్రమాదకరమైన కాంటెంట్ చూస్తున్నారో ఈ ఘటనతో మరోసారి వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎంత శ్రద్ధ పెట్టాలో కూడా సహస్ర హత్య కేసు తెలియజేస్తోంది. పోలీసుల విచారణలో వెల్లడైన విషయాలు కూడా దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. నిందితుడు స్కూల్కి కూడా సరిగా వెళ్లేవాడు కాదని పోలీసుల విచారణలో తేలింది. నిజానికి చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారని భావిస్తారు. కానీ వారు నిజంగా ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలు కూడా గమనించాలి అంటున్నారు పోలీసులు. స్కూల్కి ఎక్కువగా వెళ్ళట్లేదు, అప్పుడప్పుడు వెళ్తున్నాడు. పేరెంట్స్ వాళ్ళ మదర్ కూడా ఫస్ట్ డేనే అడిగింది, ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు, అమ్మాయి మర్డర్ అయింది, నువ్వేమైనా చేసావా ఏంటి అని కూడా అబ్బాయిని అడగడం జరిగింది మదర్. మా విచారణలో చెప్పిన విషయం ఇది, మాతో కూడా చెప్పింది విషయం. సెకండ్ డే కూడా అడిగింది, లేదమ్మా నేను ఎందుకు చేస్తానని చెప్పేసి అతను అన్నాడు. డౌట్ వచ్చిందనే మాకు కూడా అనిపించింది, వాళ్ళకు కూడా డౌట్ ఉందని మాకు అనిపించింది. బట్ వాళ్ళు బయటపడలేదు. నిజానికి ఇలాంటి ఆలోచనలు రాత్రికి రాత్రే రావు. పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టకపోతే మెల్లగా ఒక విధమైన మానసిక వికృత్వానికి దారితీస్తాయని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు పిల్లలు ఏడుస్తున్నారనో, భోజనం చేయడం లేదనో అడిగింది కొన్ని చేస్తుంటారు చాలా మంది. కొన్నిసార్లు పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ పెట్టేసి వదిలేస్తారు. కానీ ఆ ఫోన్లో వారు చూసే కాంటెంట్ మెదళ్లను భయంకరంగా ప్రభావితం చేయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే లోపు ఇంటర్నెట్లో కనిపించే హింసాత్మక కాంటెంట్ వారి ఆలోచనలను కలుషితం చేస్తుంది. ఫోన్, ల్యాప్టాప్, బైక్, కార్లు కావాలంటూ మొండిగా ఉన్న పిల్లలకు ముందే అర్థమయ్యేలా చెప్పి కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మా ప్రతినిధి ఎలెందర్ తో మాట్లాడదాం. ఎలెందర్, సహస్ర హత్య జరిగిన తర్వాత అసలు ఎవరు చేసి ఉంటారు అని అటు పోలీసులు, ఇటు జర్నలిస్టులు, టీవీలు చూస్తున్న వాళ్ళు చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు. చివరకు 10వ తరగతి బాలుడని తెలిసి అంతా షాక్ అయ్యారు. దాని తర్వాత అతడు రాసుకున్న నోట్స్, అతడి
మైండ్ సెట్ ఎలా ఉంది ఇదంతా కూడా చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. మానసిక నిపుణులు ఏం చెప్తున్నారు? రైట్, ఏదైతే సహస్ర కేసుకు సంబంధించి పేరెంట్స్ లోకమంతా కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన విషయంగా మనం పరిగణించాలి. దీనికి సంబంధించి పోలీసులు కావచ్చు, ఇటు సైకియాట్రిస్టులు కూడా ఒకే విషయం చాలా స్పష్టంగా చెప్తున్నారు. పిల్లలను మనం మారం చేస్తున్నప్పుడు సమయంలో వాళ్ళు అడిగింది ఇవ్వడం కావచ్చు, లేకపోతే పిల్లల బిహేవియర్ పైన ఒక కన్నేయకపోవడం వల్లే ఇలాంటి ఇష్యూస్ జరుగుతుంటాయి. ఎందుకంటే ఈ కాలంలో అన్ని చిన్న ఫ్యామిలీలు ఉంటున్నాయి. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారని పేరెంట్స్ జాబ్లోకి వెళ్ళిపోవడం కావచ్చు, పిల్లలు ఎప్పుడు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళు చూస్తున్నటువంటి వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటే ఏం చూస్తున్నారు, టీవీలో ఏం చూస్తున్నారు, ఇప్పుడు అంతా కూడా ఓటీటీ సోషల్ మీడియా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి కాలం కాబట్టి వీటిపైన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో ఉంటున్నారు, వాళ్ళ బిహేవియర్లో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయి, ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సూచనలు చేయడం కావచ్చు, వాళ్ళ బిహేవియర్లో మార్పు కారణాలను గుర్తించి వారితో మాట్లాడడం కావచ్చు, వాళ్ళతో సన్నిహితంగా మెలగడం వంటివి చేస్తే ఇలాంటి మైండ్ సెట్ అనేది రాకపోవచ్చు అనేది ఇటు సైకియాట్రిస్టులు చెప్తున్నటువంటి మాట. ఈ అబ్బాయి గురించి మనం మాట్లాడుకుంటే రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళకపోవడంతో పాటుగా ఓటీటీ క్రైమ్ సంబంధించినటువంటి ఓటీటీ క్రైమ్ సిరీస్ చూస్తున్నారు అని చెప్పేసి కూడా ఇటు పోలీసులు కావచ్చు, ఇంట్లో పేరెంట్స్ చెప్తున్నటువంటి మాట. సో అలాంటి సమయంలోనే అతన్ని మందలించి ఉంటే ఈ ఇష్యూ ఇంతవరకు వచ్చేది కాదు. ఆ అమ్మాయి బతుకుండేది, ఈ అబ్బాయి మానసిక పరిస్థితి కూడా బాగుండేది. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే ఏదైనా సలహాలు సూచనల మేరకు ట్రీట్మెంట్ జరిగి ఆ అబ్బాయి బిహేవియర్లో మార్పు వచ్చి ఉండేది. సో రెండు ఫ్యామిలీలు చాలా హ్యాపీగా ఉండేవి, ఇంతవరకు వచ్చేవి కావు అనేది సైకియాట్రిస్ట్ చెప్తున్నటువంటి మాట. సో ఒకవైపు పోలీసులు కావచ్చు, మానసిక నిపుణులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే పిల్లలని మనం ఎక్కువగా మారం చేయకూడదు, ఏది అడిగితే వెంటనే ఇవ్వకూడదు, దాంతోపాటుగా వాళ్ళ బిహేవియర్ పైన ఎప్పటికప్పుడు కన్నేస్తుండాలి. మనం ఏ పనిలో బిజీగా ఉన్నా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంటికి వచ్చారా రాలేదా, వస్తే ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఇప్పుడు అంతా కూడా ప్రతి ఇంట్లో 2 ఫోన్లు 3 ఫోన్లు ఉంటున్నటువంటి కాలం కాబట్టి సో ఆ ఫోన్లో ఏం చూస్తున్న అంశాలను కూడా ఎప్పటికప్పుడు పరిగణించి గమనిస్తూ ఉంటే ఇంత ఇష్యూ వచ్చేది కాదు. సో ఇప్పటికైనా పేరెంట్స్ అనేవారు చిన్న ఫ్యామిలీలో ఉన్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా పిల్లల కదలిక పైన కంపల్సరీగా వాళ్ళ ఆలోచన తీరుపైన కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మానసిక నిపుణులు కావచ్చు, పోలీసులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ ఇలేందర్, ఓ 15 ఏళ్ల పిల్లాడు ఇంత కిరాతకంగా మర్డర్ చేయగలడా? రక్తం చూస్తేనే భయపడే వయసులో ఇలా నెత్తురు ఎలా పారించాడు? క్రైమ్ స్కూల్స్ గా ఓటీటీలు మారుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మర్డర్ ఎలా చేయాలి, చేశాక ఎలా తప్పించుకోవాలంటూ నిందితుడు రాసుకున్న స్క్రీన్ ప్లే లెటర్ చూస్తుంటే ఓటీటీలోని క్రైమ్ సిరీస్ల ఇంపాక్ట్ గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఓటీటీలో కొత్త కాంటెంట్తో మతిపోయే ట్విస్ట్లతో క్రైమ్ సిరీస్లు ప్రతి వారం వచ్చేస్తున్నాయి. ఫ్యామిలీ ఫన్ కాంటెంట్ కంటే క్రైమ్ సిరీస్లకే ఈ మధ్య ఆదరణ పెరిగింది. సిరీస్లో చూపించే క్రైమ్ సీన్లతో పాటు నేరాలు చేయడం, సాక్ష్యాధారాలను మాయం చేయడాన్ని పూసగుచ్చినట్లు వివరిస్తూ ఉండడంతో హత్యలు చేసేవాళ్లు వీటిని గట్టిగానే ఫాలో అవుతున్నారు. ఈ కుకట్పల్లి నిందితుడే కాదు, క్రైమ్ సిరీస్లు చూసి హత్యలు చేసిన ఘటనలు ఈ మధ్య కాలంలో ఎన్నో వెలుగులోకి వచ్చాయి. మొన్నీ మధ్య ఓ క్రైమ్ సినిమా చూసి భార్యను చంపి కుక్కర్లో ఉడికించిన ఘటన, అలాగే సిరీస్లను స్టడీ చేసి భర్తలను చంపేసి భార్య కేసులు ఎన్నో ఉన్నాయి. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, సిరీస్లు చూసి క్రూరమైన నేరాలకు పాల్పడుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. అలాంటి వారిలో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా పోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, నిజంగానే కల్మషం లేని పసిపిల్లలను ఓటీటీ క్రైమ్ కాంటెంట్ నేరస్తులుగా మారుస్తోందా? ఆ ఓటీటీలు పిల్లలపై ఏమైనా ప్రభావం చూపిస్తున్నాయి? అంటే అలిగితే ట్యాబ్, ఏడిస్తే ఫోన్ ఇస్తున్న ప్రస్తుత పేరెంట్స్ కి పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్, ఖచ్చితంగా ఓటీటీలో ఉన్న కంటెంట్ చిన్నపిల్లల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇందులో ఇప్పుడు ముఖ్యంగా ఓటీటీస్లో అన్సెన్సార్డ్ కంటెంట్ని కూడా, ముఖ్యంగా వైలెన్స్ని ఎక్కువగా చూపించడం, అలాగే పిల్లలకు అవసరం లేని కంటెంట్ కూడా ముఖ్యంగా విరివిగా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో కానీ మిగతా ఓటీటీ కంటెంట్స్లో అందుబాటులో ఉంటున్న పరిస్థితి ఉంది. సో వాటిని చూసి పిల్లలు ముఖ్యంగా గతంలో సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఇటువంటి ముఖ్యంగా హీరోస్ కథల్ని వాళ్ళు ప్రభావితం అవుతూ ఆ విధంగా యాక్ట్ చేస్తూ ఉండడం మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు నేరపూరితమైన ఘటనలకి ముఖ్యంగా ఏ విధంగా చేయాలి, వాటి నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అన్న అంశాలను కూడా కేవలం పిల్లలే కాదు, ఇటీవల కాలంలో పెద్దలు కూడా ముఖ్యంగా క్రైమ్ సీన్స్ సంబంధించి క్రైమ్ సిరీస్లను చూసుకుని వాటిని ఫాలో అవుతూ
ముఖ్యంగా నేరాలకు పాల్పడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులు చాలా జాగ్రత్త పడాల్సిన సమయం అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. ఇష్టానుసారంగా మొబైల్స్ ఇవ్వడం కానీ, ఓటీటీ కంటెంట్స్లో పేరెంటల్ కంట్రోల్స్ లేకుండా ఓటీటీ ముఖ్యంగా పిల్లల్ని వేరే ముఖ్యంగా టీవీలో నిమగ్నం చేయడం కానీ, ఫోన్లలో వారికి ఇచ్చేసి వారి పనులు వాళ్ళు చూసుకునే సమయంలో వారు ఏం చూస్తున్నారో అనేది కూడా దృష్టి సారించాల్సిన సమయం ఎంతైనా ముఖ్యంగా ఆసనమైందని చెప్పాలి. ఎందుకంటే పిల్లల మానసిక పరిస్థితి పైన ఇది ప్రభావం చూపిస్తుంది. అలాగే ముఖ్యంగా కుటుంబ వ్యవస్థకు సంబంధించి ముఖ్యంగా ఇంట్లో పెద్దవారు, బంధువులు, స్నేహితులు వాళ్ళతో గడపకుండా ఈ టీవీ, మొబైల్ ఫోన్స్లో వచ్చే సిరీస్లను చూస్తూ వాటి ద్వారా ఇంపాక్ట్ అవుతూ వారు ముఖ్యంగా పిల్లలతో కొట్లాడడం కానీ, లేక ఈ విధంగా క్రైమ్లకి పాల్పడడం కానీ, ఇవన్నీ కూడా కొంత ఆలోచింపచేసే ఘటనలుగా మనం చూడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఓటీటీస్ పైన నియంత్రణ అనేది ముఖ్యంగా తల్లిదండ్రులు సొంతంగా ఇటు పేరెంటల్ కంట్రోల్స్ ఉంచి వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే స్క్రీన్ టైంని కూడా తగ్గించాల్సి ఉంటుంది. ఇటు టీవీస్కి అలాగే మొబైల్ ఫోన్స్కి అడిక్ట్ అయ్యి ముఖ్యంగా ఆసుపత్రిలో చేరుతున్న చిన్నారులు కూడా మనం చూస్తున్నాం. సో ఇటువంటి సందర్భాల్లో ఈ ఓటీటీలో ఉన్న కంటెంట్, స్క్విడ్ గేమ్ కానీ, లేక ఇతర వైలెన్స్ని ప్రమోట్ చేసే కంటెంట్స్ ఉన్న సిరీస్లను చూసి వాళ్ళు కూడా ఇతర పిల్లలతోనూ లేక బయట ఏదైనా గొడవలు జరిగినప్పుడు ఈ విధంగా మనం గొడవ పడవచ్చు, ఈ విధంగా కొట్టవచ్చు అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళుగా వీటిని ఇంపాక్ట్గా ముఖ్యంగా వాళ్ళు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో ఇప్పుడు ఈ ముఖ్యంగా కూకట్పల్లి మర్డర్ కేసులో కూడా వీటి ఇంపాక్ట్ ఎంత ఉంది అనేది పోలీసులు కూడా నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. వారి తల్లిదండ్రులను కూడా ఎంక్వైరీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆ పిల్లాడి మానసిక పరిస్థితి, ముఖ్యంగా 15 ఏళ్ల పిల్లాడు ఇటు 11 ఏళ్ల చిన్నారిని ఏ విధంగా ఇంత కిరాతకంగా చంపగలడు, అతను ఏ విధంగా ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నాడు, రోజు చూసే మొబైల్ కంటెంట్ కానీ, టీవీ కంటెంట్ కానీ, లేక ఇతర ఆర్థిక సమస్యల, లేక ఎందువల్ల ఈ విధంగా ఈ పిల్లాడు వ్యవహరించాడు అన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్న పరిస్థితి. కానీ పేరెంట్స్ కూడా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఘటనల ఆధారంగా పిల్లలకి ఎంతవరకు మొబైల్ని అలాగే ఓటీటీస్ని చేరువ చేయవచ్చు, వాటి ఆధారంగా వాళ్ళు కూడా ఇంపాక్ట్ అవుతారన్న విషయాన్ని మాత్రం గ్రహించాల్సి ఉంటుంది. ఎస్ గోపి.